ఈ మధ్యకాలంలో మనం బియ్యం నీటి యొక్క ఉపయోగాలు అంటే బియ్యం కడిగిన నీళ్ళు, బియ్యం నీరు అని ఆన్‌లైన్‌లో కూడా చాలా ప్రొడక్ట్సే వచ్చాయి. అయితే ఈ రైస్ వాటర్ అంటే ఏమిటి? అంటే బియ్యం నీళ్ళు అంటే ఏమిటి? బియ్యాన్ని నానబెట్టి దాని ద్వారా వచ్చే నీటినే రైస్ వాటర్ అంటారు. ఈ నీటిని ముఖానికి రాసుకుంటే అందం రెట్టింపు అవుతుంది. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. రైస్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు బియ్యంలో గ్లాసు నీళ్లు పోసి సున్నితంగా బియ్యాన్ని కడగాలి. తర్వాత ఆ బియ్యాన్ని శుభ్రమైన నీటిలో అరగంట పాటు నానబెట్టాలి. ఈ నీటిని రైస్ వాటర్ అంటారు. రైస్ వాటర్ వల్ల కలిగే ఉపయోగాలను ఇప్పుడు మనం చూద్దాం. రైస్ వాటర్ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల మెరిసే మచ్చలేని చర్మాన్ని పొందవచ్చు. కాటన్ ప్యాడ్ రైస్ వాటర్లో నానబెట్టి నిమిషాల పాటు ముఖంపై ఉంచితే చాలు. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు రైస్ వాటర్ని ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్య తగ్గుతుంది, జిడ్డు కూడా తగ్గుతుంది. రైస్ వాటర్ని ముఖానికి రాయడం వల్ల అందంగా యవ్వనంగా కనిపించవచ్చు. సూర్యకిరణాల వల్ల చర్మం పొడిగా నల్లగా నిర్జీవంగా మారుతుంది కదా, ఇలాంటి సమస్యలకు రైస్ వాటర్ రాసుకుంటే చర్మం అందంగా మారుతుంది. సన్ డ్యామేజ్ నుంచి రక్షణ కూడా లభిస్తుంది. రైస్ వాటర్లో నియాసిన్మైడ్ ఉంటుంది. ఇవి మచ్చలను, పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది. దీంతో చర్మం అందంగా ఉంటుంది. రాత్రి నిద్రపోవడానికి ముందు రైస్ వాటర్ని మొహానికి స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల ఫేస్ గ్లో పెరుగుతుంది.